స్టార్ హీరోతో సినిమా అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యాలి. కంగారుగా ఏదో చేసేయాలన్నట్టు చేస్తే బొంబాయి సినిమా అవుద్ది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ పరిస్థితి అదే. ఫాస్ట్ గా సినిమాలు చేసే దర్శకుల్లో హరీష్ శంకర్ ముందు వరుసలో ఉంటారు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే ఈ దర్శకుడు రవితేజ ఫ్యాన్స్ తో నానా తిట్లు తింటున్నాడు. రవితేజతో సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మంచి కథ చేతిలో ఉన్నప్పుడు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. కానీ సినిమా పూర్తి చేసేయాలి, వేరే హీరో సినిమా లైన్లో ఉందనే తొందరతో మిస్టర్ బచ్చన్ కథను చిందరవందర చేసేశాడు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ప్లాన్ చేశాడు. పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో ఆ సినిమా షూట్ ఆలస్యం అవుతూ వస్తుంది. వచ్చే నెల నుంచి పవన్ ఫ్రీ అయ్యే అవకాశం ఉండడంతో హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమాను ఎలా అయినా ఫాస్ట్ గా విడుదల చేసేయాలనే తొందరలో ఆగస్టు 15న టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ సినిమా వెంటనే చేసేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ పై కూర్చోవచ్చని. తీరా చూస్తే సినిమా రొటీన్ రొట్టలా మారింది. కమర్షియల్ హంగులు, హీరోయిన్ అందాలు, రవితేజ ఎనర్జీ, సత్య కామెడీ తప్పించి సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. హిట్ సినిమా రీమేక్ అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వర్కౌట్ చేసి సీన్స్ డిజైన్ చేయాలి. ఆ వర్కౌట్ ఏమీ థియేటర్లో కనపడలేదు. ఖాళీగా ఉండడం ఎందుకులే ఏదో ఒకటి అన్నట్లు తీశాడు. అసలే ఈ మధ్య కాలంలో మంచి హిట్ లేక ఇబ్బంది పడుతున్న రవితేజకు ఫ్యాన్స్ కు ఈ సినిమా టాక్ తో రక్త కన్నీరు కారుతోంది. ఇంటర్వ్యూస్ లో సమాధానం చెప్పేదానిపై ఉన్న శ్రద్ధ సినిమాపై లేదు అంటూ హరీష్ శంకర్ ను ఒక రేంజ్ లో వేసుకుంటున్నారు. హీరోయిన్ ని చూపించడం మీద పెట్టిన శ్రద్ధ సినిమా కథపై పెట్టి ఉంటే చాలా బాగుండేది అంటూ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ఇప్పటికే రవితేజను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి ఏ సినిమాతో మరింత బూస్ట్ దొరికింది.